మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనం. అందరు నాతో కలిసి. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడకు పొమ్మనగానే అది పోవును. నాకు సమాధానం చెప్పండి. రెండవ చిరుధాన్యం ఏది? చెప్పాలి. ఆవగింజ దేనికి గుర్తు? యేసయ్య అంటారు ఒక మాట, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఇక్కడున్న కొండ అక్కడికి వెళ్ళి పడిపోద్ది. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. నా వైపు చూడండి, మిమ్మల్ని అడుగుతా, మీకు ఆవగింజంత విశ్వాసం కూడా లేదా? ఆవగింజంత విశ్వాసం కూడా లేదా? ఆ విశ్వాసం లేకపోతే మందిరానికి ఎందుకు వస్తారు? యేసు ప్రభు ఇక్కడ అంటారు, ఆవగింజంత విశ్వాసం నీకుంటే చాలు, ఇక్కడున్న కొండను ఎత్తబడి సముద్రంలోనూ పడిపోదుగా కంటే పడిపోద్ది. ఎందుకు ఇక్కడ ఆవగింజ అన్నాడు తెలుసా? ఆవగింజ ఇక్కడ నంబర్ 1 బ్రద్దలు కాని విశ్వాసానికి గుర్తు. నంబర్ 2 మార్పు చెందని విశ్వాసానికి గుర్తు. ఒకసారి నా వైపు చూడండి. గుమ్మడికాయ ఉంది. ఏ కాయ? గుమ్మడికాయ తెలియదు ఈ టైంలో, ఈ సమ్మర్ కదా. ఇంకొక కాయ ఉంది, చెప్పండి. చూసారా? పుచ్చకాయ. ఇప్పుడు పుచ్చకాయని అంతెత్తేసి పడేసామనుకోండి, పడటంతో పుచ్చకాయ ఏమైపోద్ది అంటారు కదా. కొన్నిసార్లు తలకాయ అంటారు కదా. పుచ్చకాయ పగిలినట్టు పగిలిద్ది అంటారు, చూసారా? ఇప్పుడు పుచ్చకాయ అట్లా ఎగరేసి నేల మీద వేస్తే ఫట్మని ముక్కలు అయిపోద్ది. గుమ్మడికాయ వేస్తే ఆవ కింద అట్లా ఎగరేసేస్తే ఏమా ఒక్కలు సరిగ్గా చెప్పట్లా? జాకబన్నా ఏమవుతుంది? అది ప్రసాద్ గారు ఏమవుతుంది? 10 ముక్కలు అయిద్దా? పగలదో. క్రైస్తవుడికి కూడా యేసయ్య పట్ల గుండెల్లో బ్రద్దలు కాని విశ్వాసం ఉండాలి. చుట్టూతో ఎలాంటి పరిస్థితులైనా జరగనే, కన్నీటి సంద్రమే రానే, గుండెలు బ్రద్దలు చేసే దుఃఖకరమైన పరిస్థితులే రానే, రేపు బ్రతుకేమవుతుందో, పరిస్థితులు ఏమవుతాయో, ఎలాంటి స్థితిగతులు రాగల దినాల్లో జరగబోతున్నాయో, కొన్నిసార్లు భయాన్ని పుట్టించే పరిస్థితులే రాని, నీ నోట నుంచి రావలసిన మాట ఏంటో తెలుసా? శోధించబడిన మీదట నేను శుద్ధ సువర్ణం వలె మార్చబడతాను. ఈరోజు ఎంత నలగొట్టబడతానో రాగల కాలములో అంత వెలిగే దినాలు దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. ఈరోజు ఎంత శ్రమ పెట్టబడతానో ఈనాటి శ్రమ రేపు మహిమగా దేవుడు మారుస్తాడని ఈ భయానకరమైన పరిస్థితుల మధ్యలో చెక్కు చెదరని బ్రద్దలు కాని విశ్వాసం యేసు నామములో మనకుండును గాక. ప్రతిదానికి కదిలిపోకూడదు. కష్టాలు వస్తాయి. లోకస్తులకు వచ్చే కష్టాలు వేరు, క్రైస్తవులకు వచ్చే కష్టాలు వేరు. కీర్తనకర్త అంటాడు, అల వెంబడి అల నా దగ్గరకు వస్తుంది అంటాడు. అల వెంబడి అల అంటే దీని అర్థం, ఈ కష్టం పోయింది అనుకునే లోపు ఇంకొక కష్టం, సరే ఆ కష్టం పోయింది అనుకునే లోపు అమ్మయ్యా పర్వాలేదు కాస్త రిలాక్స్ అయిపోయాను అని అనుకునే లోపు ఇంకొక కష్టం వస్తుంది. అల వెంబడి అల మనకు వస్తుంది. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఏ అల నిన్ను ముంచదు, ఏ అల నిన్ను ముంచజాలదు. ఆమెన్. జలములలో గుండా నడుచుకుంటూ వెళ్తావు, జలములు నిన్ను ముంచలేవు. జ్వాలల్లో గుండా వెళ్తావు, జ్వాలలు నిన్ను కాల్చలేవు. కారణం, నీవు ఆరాధించే దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక. జలములు రాకుండా ఆపలేడు, జలములు రాకుండా ఆపడు, అగ్ని రాకుండా ఆపడు. అగ్నిలో కూడా తన పరాక్రమాన్ని దేవుడు కనపరుస్తూ ఉంటాడు. పెద్దగా చెప్తాం గట్టిగా. అల వెంబడి అలా. ఓ భక్తుడు ఇలా అంటాడు, క్రైస్తవుడికి వచ్చే కష్టాలంట గూడ్సు బండి లాంటివి అంట. ఒకసారి చెప్పండి. గూడ్సు బండి, ట్రైన్ ఉంటుంది కదా, గూడ్సు బండి లాంటిదట. గూడ్సు బండికి 2 పెట్టెలు ఉంటాయా, 3 పెట్టెలు ఉంటాయా? బాబోయ్, ఆ పెట్టెలు లెక్కే మనం చెప్పలేం. అక్కడ గూడ్సు బండి దగ్గర నిలబడ్డాం అనుకోండి, ఈ పెట్టె అమ్మయ్య పోతుంది అని అనుకునే లోపు ఇంకో పెట్టె వస్తుంది. అమ్మయ్య ఇది పోతుంది అనుకునే లోపు ఇంకో పెట్టె వస్తుంది. అమ్మయ్య ఇది పోయిందనే లోపు ఇంకో పెట్టె వస్తుంది. అమ్మయ్య ఇది పోయింది అనుకునే లోపు ఇంకో పెట్టె వస్తుంది. పెట్టె వెంబడి
పెట్టె వెంబడి పెట్టె, శ్రమ వెంబడి శ్రమ, ఆపద వెంబడి ఆపద, కష్టం వెంబడి కష్టం. నా జీవితంలోనైనా మీ జీవితంలోనైనా ప్రతి క్రైస్తవుని జీవితంలో వస్తాయి. కానీ ఒక విచిత్రం ఏంటో తెలుసా? ఏ పెట్టె నీ ఎదుట నిలవబడదో దాటి వెళ్ళేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. పెద్దగా చెప్తాం గట్టిగా. అయితే నీ గుండెల్లో ఉండాల్సిందేంటో తెలుసా? చెక్కు చెదరని విశ్వాసం. నా ప్రభు నన్ను విడిచిపెట్టడు, నన్ను అనాథను చేయడు, శత్రువు చేతికి అప్పగించడు, అన్య ప్రజల మధ్యలో నేను ఎగతాళయ్యేటట్లుగా అన్య ప్రజల చేతికి నా దేవుడు నన్ను అప్పగించడు, తప్పకుండా నా తల దేవుడు పైకెత్తుతాడని బ్రద్దలు కాని చెక్కు చెదరని విశ్వాసం నీకుంటే కొండలు కూడా చదును భూమిగా దేవుడు మార్చేస్తాడు. ఎలా ఉండాలో ఒక స్టోరీ చెప్తా. విచిత్రం. ఒక చెరువు ఉందట. ఆ చెరువులో రెండు చేపలు ఉన్నాయట, మగచేప ఆడచేప. మొత్తానికి మగచేప కంటే ఆడచేపకి భక్తి ఎక్కువ అంట. చేపల్లోనే కాదు, మనుషుల్లో కూడా అట్లాగే ఉంది. ఆడచేపకి చాలా భక్తి ఎక్కువ అంట. చెరువులో నీళ్ళు అయిపోతూ ఉన్నాయి. ఈ మగచేప పదే పదే కలవరపడతా ఆడచేప దగ్గరికి వచ్చి అంటదట, చెరువులో నీళ్ళు అయిపోతున్నాయి, ఇక ఇవాళ్ళు రేపు బెచ్చవాడు వస్తాడే, వలేస్తాడే, మనల్ని పట్టుకొని పోతాడే, వేసుకొని మొక్కలు చేసి కైమ చేసి తింటాడే, అయిపోయిందే మన బతుకు. చెరువులో నీళ్ళు ఉంటే ఏదో ఒకటి మూలకెళ్ళి దాక్కునేవాళ్ళు, చెరువులో నీళ్ళు అయిపోతున్నాయే అని అంటే ఆడచేప అంటదట, ఏడవకండే, చేపలు మాట్లాడుకుంటాయా అని అడగొద్దు, మీకు అర్థం అవటానికి చెప్తాను, అది మీకు అర్థం అవటానికి చెప్తాను, ఏడవకండే, చెరువులో నీళ్ళు ఎండిపోయినా బెచ్చవాడు పట్టుకోవటానికి వచ్చిన ఆఖరి క్షణంలోనైనా ప్రభు మనల్ని తప్పిస్తాడు. ఆఖరి క్షణంలోనైనా దేవుడు అద్భుతం చేస్తాడు. కలవరపడకండి. దినాలు అట్లా గడుస్తున్నాయి, చెరువులో నీళ్ళు ఇంకిపోతున్నాయి అంటుందట. ఇంకేం దేవుడు కాపాడుతాడే, ఇంకేం వర్షం కురిపిస్తాడే, నీళ్ళు కూడా ఇంకిపోయినాయి, అదుగో మనం అట్లా తేలాడతా కనపడతా ఉన్నాం, అయిపోయింది మన పని అని అనుకునే లోపు మా వాడు బెచ్చవాడు బయలుదేరాడు. చేపలు పట్టుకుని ఆయన బయలుదేరాడు. భార్యతో చెప్పాడట, చేపలు పట్టుకొని వస్తా, మంచిగా మసాలా నూరుండో, చింతపండు నానబెట్టు, కొత్తిమీర, ఇంకేం వేస్తారమ్మా? బెల్లమా? బెల్లం ఎందుకు తల్లి? సరే, అల్లం, ఇవన్నీ రెడీ చేసి పెట్టు అని చెప్పి మొత్తానికి బయలుదేరి వెళ్ళాడట. చేపలు పడదాం అనే లోపు ఈ మాటలు ఆ చెరువులో ఉన్న చేపలు కనపడి అంట. ఈ మగ చేప వచ్చిందంట, ఇంకేం దేవుడు కాపాడుతాడే, అదుగుదుగు వాడు అడుగులు సవడి టక్ 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 అడుగులు సవడి పడుతుంది, అయిపోయిందే. ఆడచేప అంటదట, ఏడవకండే, ఆఖరి క్షణంలోనైనా దేవుడు కాపాడుతాడండి. మిమ్మల్ని ఒక తమాషా మాట అడుగుతా, ఆడవాళ్ళకి ఎక్కువ ధైర్యం ఉంటుందా, మగవాళ్ళకి ఎక్కువ ధైర్యం ఉంటుందా? అదిగో ఆ చెల్లి చెప్తుంది, ఆడవాళ్ళకేనంట. నిజమమ్మా, మీకుండే బలమైందిరా తల్లి, దేవుడు అట్లా, దేవుని సృష్టి అట్లా. నేను మిమ్మల్ని అడుగుతా, ఆడదోమలు కొడతాయా, మగదోమలు కొడతాయా? ఎంత ధైర్యం! ఆడదోమలే కొడతాయి పాపం, మగదోమలకి అంత ధైర్యం ఉండదు. ఇదంతా ఊరక మేకపోతు గాంభీర్యం. ఏది కొనాలన్నా హోమ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకునే కొనాలా. మీరు కొనాలంటే కొన్న వారం రోజుల తర్వాత చెప్తారు మీరు, అంత గొప్ప కృప ఉంటుంది. చూడండి, సరే ఏడవకండి, దేవుడు ఉన్నాడు, ఆఖరి క్షణంలో ఉన్న దేవుడు కాపాడుతాడు అనే లోపు బెచ్చవాడు రానే వచ్చాడట, వాళ్ళు వేసాడంట. విచిత్రం ఏంటో తెలుసా? ఆ వలలో ఏ చేపలు పడ్డాయో లేదో తెలియదు, కానీ ఈ 2 చేపలు పడ్డాయి అంట. మగ చేప అంటదంట, దేవుడు 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 అన్నవే చూడి మన బతికేమైపోయిందో, వాళ్ళలో కూడా పడిపోయాం, ఇంకైపోయింది అనంటే అక్కడ కూడా ఆడచేప అంటదంట, ఆఖరి క్షణంలోనైనా దేవుడు అద్భుతం చేస్తాడండి. ఆఖరి క్షణంలోనైనా దేవుడు మనల్ని విడిపిస్తా. నోర్మై, ఆఖరి క్షణంలో అంటే ఇంకేం ఆఖరి క్షణం, అయిపోయి ఆఖరి క్షణం. వలలో పడ్డామంటే ఎక్కడికి తీసుకెళ్తాడో, ఇంటికి తీసుకెళ్ళాడంట. ఆ బండ మీద వేసాడట, భార్యతో చెప్పాడట. అబ్బా, ఎంత కాలానికి మారు మనసు వచ్చింది రచన్న. అదిగో బండ మీద వేసాడట, అమ్మా ఉప్పు కారం తీసుకురా, అదే ఏమంటారు, గల్లుప్పు ఉంటుంది కదా, గల్లుప్పు తీసుకొచ్చి చేపల బండకేసి రుద్దేసాయి, కత్తిపేట తీసుకురా అని చెప్పాడట. ఆ భార్య
గళ్ళుప్పు తీసుకొచ్చింది. మగశాప అంటుందట, ఉప్పు కూడా తీసుకొచ్చిందే, అయిపోయింది మన పని. దేవుడు 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 ఓరుకోండే, మనం ఆరాధించే దేవుడు ఆఖరి క్షణంలోనైనా అద్భుతం చేస్తాడు. నార్మే ఇంకా ఆఖరి క్షణం అంత అయిపోతే ఇంకేం ఆఖరి క్షణం ఉంది, మీరు ఆగండి సార్ అని అంటదంట ఆడచాప. ఈలోపు ఆ ఇంటి ఆవిడ కత్తిపేట కూడా తీసుకొచ్చిందట. కత్తిపేట తీసుకొస్తే అంటదంట, కత్తిపేట కూడా తీసుకొచ్చిందే, ఆఖరి క్షణమని మోసం చేసే, ఇంకేం ఆఖరి క్షణం, కత్తిపేట కూడా తీసుకొచ్చింది. ఏమండి కొయ్యబోతున్నాను అని అట్లా వంగబోయే లోపు మెల్లిగా టప్ 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 చినుకులు పడుతున్నాయి అట. ఎప్పుడైతే చినుకుల శబ్దం వినబడిందో వెంటనే ఈవిడ అయ్యయ్యో బాల్కనీ మీద బట్టలారేసాను, అవి తడిసిపోయేటట్టున్నాయి అని చెప్పి అడావుడిగా పరిగెత్తుకుంటా బాల్కనీ దగ్గరికి వెళ్ళి ఆ బట్టలు జరుదుతా, పావు గంట సేపు ఆ బట్టలు జరుదుతా ఈ చేపల దగ్గరికి వచ్చే లోపు విస్తారమైన వర్షం వచ్చింది, ప్రవాహం వచ్చింది. ఆ ప్రవాహంలో ఈ 2 చేపలు కొట్టుకొని పోయినాయి అంట. అప్పుడు మగ చేప అంటదంట, నువ్వు అన్నట్లుగానే ఆఖరి క్షణంలోనైనా దేవుడు అద్భుతం చేస్తాడన్నావు కదా, ఆఖరి క్షణంలో దేవుడు అద్భుతం చేశాడు. బిడ్డలారా, చెప్పటానికి బాగుంటుంది, వినటానికి బాగుంటుంది, కానీ లైవ్లో నిజ జీవితంలో అలాంటి శోధన ఎదురైనప్పుడు కొన్నిసార్లు పుచ్చకాయ బ్రద్దలైపోయినట్లుగా నీ విశ్వాసం బ్రద్దలైపోద్ది, గుమ్మడికాయ బ్రద్దలైపోయినట్లుగా నీ విశ్వాసం బ్రద్దలైపోద్ది. యేసయ్య నీ దగ్గర నుంచి ఎలాంటి విశ్వాసాన్ని కోరుకుంటున్నాడో తెలుసా? చెక్కు చెదరని విశ్వాసం. పరిస్థితులు ప్రతికూలంగా కనబడతాయి, సర్వం కోల్పోయినట్లుగా అనిపిస్తుంది, అన్య ప్రజల మధ్యలో అవమానపరచబడినట్లుగా కొన్ని పరిస్థితులు ఉంటాయి. అలాంటి పరిస్థితులలో కూడా బ్రద్దలు కాని విశ్వాసం దేవుని పట్ల మనం కలిగి బ్రతుకుదాం కాక. పెద్దగా చెప్దామా ఆమె? ఇంకొక విచిత్రం, అమ్మ వంట వండుకునేటప్పుడు ఆవాలు వేస్తారా లేదా? కొంచెం పెద్దగా చెప్పండి తల్లి. టమాటా వేస్తారా లేదా? పెద్దగా చెప్పండి. టమాటా వేస్తారా లేదా? వంకాయల కూర వండుకున్నారా? వంకాయలు వేసారు కదా, రైట్. ఇంకేమేమి కూరలు ఉన్నాయి? దోసకాయ వేసుకున్నారు కదా, సరే. ఒక పావు గంట అర్ధగంట కూర వండారు, కూర ప్లేట్లో వేసుకున్నారు. వేసిన టమాటా ముక్కలు ముక్కల్లాగే ఉంటాయా, రూపాంతరం చెందుతాయా? ముక్కల్లాగా ఉంటాయా? ఒరే, నీది బొక్కలు తిన్న అలవాటు అనుకుంటా నాయన, ఎముకలు తిన్న అలవాటు అనుకుంటా. టమాటా ఏమైపోతారు తల్లి? ముక్కలు ఏమైపోతాయి? మాడిపోవటం. మహానుభావానికి దండం. మాడిపోద్దా? రూపం మారిపోద్దా లేదా చెప్పాలి. దోసకాయ ముక్కలు నాని 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 రూపాన్ని కోల్పోద్దా లేదా? ఉడికించిన తర్వాత మ్యాక్సిమం ప్రతి పదార్థం ఎంతో కొంత రూపాంతరం, చివరికి మాంసం ముక్కలు కూడా బాగా ఉడికిస్తే చిదిరైపోద్దా లేదా? ఇప్పుడు ఒక మాట అంట, మీరు ప్లేట్లో కూర వేసుకున్నప్పుడు ఆవాలు కనపడ్డాయా? అరే నాయన, అమ్మ మీరున్నారు చూసారా, కూరలో ఆవాలు వేస్తారా? తినరు, పురుగులు ఏరినట్టు ఆడతారు. అసలు ఎందుకు వేసినట్టు అర్థమే కాదు. సరే, ఆవాలు వేసి ప్రక్కన పెట్టారు కదా, ఆవాలు కూడా రూపాంతరం చెందుతాయా, గుండ్రంగానే ఉంటాయా? మా అమ్మ నువ్వు చెప్తాలి, అమ్మ ముక్కలైపోద్ది, బ్రద్దలైపోద్ది కాదు. అరే, నూనెలో ఏగింది, నీళ్ళల్లో కాగింది, గంట సేపు అగ్ని లాంటి పరీక్షలకు గురైంది, ఉడికి నీళ్ళల్లో ఉడికి నూనెలో వేపిన అది తన రూపాన్ని కోల్పోలేదు. యోబు అన్నాడు కదా, శ్రమలు రాకమునుపు ఏ భక్తో, శ్రమలు వచ్చిన తర్వాత కూడా అదే భక్తి. అది నీలో ఉంటే, అది నాలో ఉంటే, ప్రతి క్రైస్తవుడు అలాంటి భక్తి జీవితాన్ని కలిగి ఉంటే. భక్తుడైన దావీదు గారు సౌలు చేత తరమబడుతున్న దినాల్లో అరణ్యంలో ఉన్నాడు. 63వ కీర్తనలో ఏమంటాడు తెలుసా? దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెదికెదను, నీ బలమును ప్రభావమును చూడవలెనని నీ పరిశుద్ధాలయము తట్టు నా కన్నులెత్తుచున్నానని కీర్తనల్లో 63వ కీర్తన ఒక ప్రత్యేకమైన కీర్తన.
ఒకసారి నా వైపు చూసి సమాధానం నాతో కలిసి చెప్పండి. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెదికెదను. ఒకసారి అందరూ చెప్పండి, ఏమంటాడు? దేవా, ఇంకోసారి పెద్దగా చెప్పండి, బాల్కనీలో ఉన్న బిడ్డలు కూడా అందరూ. మీరు ఆగండి, బాల్కనీ సౌండ్ పెద్దగా ఉన్నట్టుంది. ఆగండి ఆగండి ఆగండి. రెడీ, 1 2 3 స్టార్ట్. దేవదూతలు చెప్పినట్టున్నారయ్యా, విన్నారా? ఈ కీర్తన ఎక్కడున్నప్పుడు రాసింది? అక్కడ పైన చూస్తాము, యోధారణ్యములో ఉండగా దావీదు రాసిన కీర్తన. అరణ్యానికి ఎందుకు వెళ్ళావు? ఫ్యామిలీతో పిక్నిక్ వెళ్ళావా? పిక్నిక్గా పాడురా బాబు నాయన. సౌలు చేత తరం పడుతూ ఉన్నాను, దిక్కు దివానం లేకుండా అరణ్యంలో తరం పడుతూ ఉన్నాను. తరమబడేటప్పుడు కూడా ఏమంటాడు తెలుసా? అరణ్యానికి తరమబడిన రోజుల్లో కూడా ఆయనే నా దేవుడు, వేకువజాము ప్రార్థన మర్చిపోను, నా కంఠధ్వని దేవునికి వినిపించడం మర్చిపోను. దావీదు స్థానంలో ఇంకొక భక్తుడు ఉంటే, దేవా ఏం దేవుడు అయ్యా నువ్వు, మాయదారి దేవుడివి, దేవుడు 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 అని నీ ఎంట బరిగెత్తితే నా బతికెట్లయిపోయింది కదా అని ఇంకొక వ్యక్తి మరో రకంగా అనేవాడు. దావీదు ఎవరో తెలుసా? ఆవగింజ లాంటి విశ్వాసం కలిగిన వాడు. అగ్ని లాంటి పరీక్షల మధ్యలో కాల్చబడిన తన విశ్వాసాన్ని కోల్పోలేదు, రూపాంతరం చెందలేదు. అలాంటి చెక్కు చెదరని విశ్వాసం దావీదు కొండటాన్ని బట్టే గొర్రెల దొడ్డిలో నుండి లేవనెత్తి సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడు. అలాంటి విశ్వాసం యోబు కొండటాన్ని బట్టే కోల్పోయిన దానికంటే రెండంతలు దేవుడు అనుగ్రహించాడు. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. ఏం కోల్పోయి ఈరోజు ఆరాధనకు వచ్చారో మీరు కోల్పోయిన దానికి ప్రతిగా రెండంతలు నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మీరు కోల్పోయిన పరువు రెండంతలు దేవుడిచ్చునుగాక. మీరు కోల్పోయిన ఆరోగ్యం రెండంతలు ఇచ్చునుగాక. మీరు కోల్పోయిన ఆస్తి రెండంతలు ఇచ్చునుగాక. ఒకవేళ ఉద్యోగం కోల్పోయి ఎవరైనా వచ్చారా? వ్యాపారంలో నష్టపోయి ఎవరైనా వచ్చారా? మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నపాటున ఆ ఉద్యోగంలో నుంచి తీసేశారా? యేసు నామం పేరిట 30,000 రూపాయల ఉద్యోగాన్ని నువ్వు కోల్పోతే 60,000 రూపాయల ఉద్యోగం ఇవ్వటానికి దేవుడు శక్తి కలిగిన వాడు. నేనంట అంతకాలం నువ్వు ఉద్యోగం చేసుకుంటూ బ్రతికితే పోయిందా? దిగులు పడకో. నీవే అనేకులకు జీవనోపాధిని కల్పించే వ్యక్తిగా నా దేవుడు నిలవబెట్టునుగాక. పెద్దగా చెప్దాం. ఎంప్లాయీ కాదు, ఎంప్లాయర్గా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. అనేకులకు జీవనోపాధి కల్పించేవాడిగా దేవుడు నిన్ను నిలవబెట్టునుగాక. బట్ ఏముండాలో తెలుసా? ఆవగింజలాగా బ్రద్దలుగాని విశ్వాసం, ఆవగింజలాగా చెక్కు చెదరని విశ్వాసం మనకుండునుగాక. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రెండవది, ఇప్పుడు చెప్పండి, మనం ఏం తినాలి? సిరిధాన్యాలు తినాలా, మాంసం తిందామా? అంటే ఇక రేపు నుంచి తినరన్నట్టు అమ్మా. రైట్, మాంసం అని కాదు ఇక్కడ. చిరుధాన్యం అంటే కొత్తిమీర గింజ అనే వాక్యం అనే చిరుధాన్యాన్ని తినాలి. ఆమేన్. విశ్వాసం అనే ఆవగింజను తినాలి. ఈ ఆవగింజ ఇంకొక దానికి గుర్తు. యేసు ప్రభు వారి మాటల్లోనే చూస్తాం. ఉపమానాల్లో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 31వ వచనం. ఎంత చక్కటి మాటలు అక్కడ రాసున్నాయో చూడండి ఒకసారి. రైట్, నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎవ్వరూ మౌనంగా ఉండక దేవుని వాక్యాన్ని పదే పదే మన నోటితో ఉచ్చరించడాన్ని బట్టి ఆ వాక్యం ఒక స్టాంప్ లాగా మన హృదయాల్లో స్థిరపరచబడుతుంది. నాతో కలిసి, ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించున్నంత చెట్టగును. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూడండి. కూర మొక్కలన్నిటిలో చిన్నదేది?
ఆవగింజ. కూర మొక్కలు అన్నిటికంటే ఎత్తు పెరిగేది ఏది అమ్మ? టమాటా చెట్టు చూసారా? టమాటా చెట్టు చూసారా? హైదరాబాద్ వచ్చిన తర్వాత మర్చిపోయినట్టున్నారేమో. అన్న టమాటా చెట్టు చూసారా? ఎంత ఎత్తు ఉంటుందన్న రవికుమార్ గారు? ఎంత ఎత్తు ఉంటుంది? మీ ఎత్తు ఉంటుందా? ఇంత ఎత్తు ఉంటుంది. వంకాయ చెట్టు, బెండకాయ చెట్టు చర్చ అంత ఎత్తా? ఎవరు నాయన ఎత్త, రైట్. బెండకాయ కొంచెం ఎత్తే ఉంటుంది, నో డౌట్ ఎత్తే ఉంటుంది. ఆవగింజ చెట్టుని ఎప్పుడైనా చూసారా? ఆవగింజ చెట్టుని ఎప్పుడైనా చూసారా? దాని నీడన ఆకాశ పక్షులు గూడు కట్టుకుంటాయంట. విన్నారా? వంగ చెట్టు నీడన ఆకాశ పక్షులు గూడు కట్టుకోవటం ఎప్పుడైనా చూసారా? పిసుగోడు గూడు కట్టుకోదు అక్కడ, ఉంటేగా నీడ. నేనంట మనిషి తినే కూర మొక్కల్లో అన్నిటికంటే ఎత్తు పెరిగేది ఏంటి నాయన? అది టమాటా చెట్టేనా? అమ్మ ఎంత ఎత్తుంది? 10 అడుగులు ఎత్తుందా లేదా? అది 10 అడుగులు ఎత్తుందా? ఎంత ఉందిరా తల్లి కదా? అడుగున్నారా మహా ఉంటే 2 అడుగులు. వంకాయ చెట్టు చూచిన ఆయన, నువ్వు దాని స్పెల్లింగ్ ఎత్తుక్కొని క్రిస్మస్ పండుగ వచ్చేస్తుంది. సరే రైట్. ఇప్పుడు చూడండి, ఇక నా వైపు చూడండి రా తల్లి, నా వైపు చూడండి. హల్లెలూయా. దాని గింజ ఎంత? దాని గింజ ఎంత? కూర మొక్కల్లో చిన్నదే కానీ అది పెరిగి పెద్దదైనప్పుడు అన్ని కూర మొక్కల కంటే ఎత్తుగా పెరిగి ఆకాశ పక్షులు గూడు కట్టుకునేంత విస్తారమైన కొమ్మలు దానికి ఉంటాయి. నా ప్రభు బిడ్డలారా, నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. మీ నీడలో అనేకులు బ్రతికేటట్లుగా, అనేకులకు నీడనిచ్చే మహావృక్షంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అనేకులకు నీడనిచ్చే మహావృక్షంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీ బంధువులు మీ నీడలో బ్రతికే భాగ్యం ఇచ్చునుగాక. అనేక మంది బలహీనులు మీ నీడలో బ్రతికి వాళ్లకు చేయూతనిచ్చే స్థితిమంతుడుగా దేవుడు మిమ్మల్ని నిలవబెట్టునుగాక. దైవజనమా, ఈరోజు చిన్న స్థితిలో నువ్వు ఉండొచ్చు. నిన్ను ఆ స్థితిలోనే చూడాలని నా దేవుడు అనుకోడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, ఈ చిన్నవారిని పెంచి నేను పెద్దవారిగా చేశాను అంటాడు. హైదరాబాద్ పట్టణానికి చిన్న విత్తనంగా వచ్చావేమో, నువ్వు చిన్నవాడిగా మిగిలిపోకూడదు. నువ్వు ఒక మహావృక్షానివి కావాలి. నీ నీడలో అనేకులు బ్రతికేటట్లుగా మహావృక్షంగా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. దేవుడు అలా నిలవబెట్టాలంటే ప్రతివాడు ఆవగింజలాగా చిన్నవాడు కావాలి. ఈ చిన్న గింజ దేని గుర్తు తెలుసా? దీనత్వానికి, తగ్గింపుకు. ఎప్పుడు నీ నోట నేనేంటో తెలుసా, మా స్టేటస్ ఏంటో తెలుసా, మా కులం ఏంటో తెలుసా, మా హోదా ఏంటో తెలుసా, అసలు మేము ఎవరో తెలుసా? తెలుసు, పనికిమాలినోడు అని తెలుసు. కొంతమంది ఇట్లా చెప్పుకుంటూ ఉంటారు, మేమేంటో తెలుసా. నెవర్ నెవర్ నెవర్. ఎప్పుడు నిన్ను గూర్చిన పరిచయం ఎంత స్వల్పంగా ఉంటుందో, నిన్ను నీవు ఎంత తగ్గించుకుంటావో అంతగా దేవుడు హెచ్చించేటట్లుగా కృప చూపిస్తాడు. ఓ మాట చెప్తాను, గుండెల్లో రాసుకోండి, నాతో కలిసి ఈ మాట చెప్పండి. నీ దృష్టికి నీవు అల్పుడవై ఉన్నప్పుడు ఇశ్రాయేలీలకు శిరస్సు వైతివి. పెద్దగా చెప్పండి. నీ దృష్టికి నీవు అల్పుడవై ఉన్నప్పుడు ఇశ్రాయేలీలకు శిరస్సు వైతివి. ఒకసారి చెప్పండి మొత్తం. మా బాలకని ఫ్రెండ్స్ చెప్తారు. అయ్యా చెప్పండి మీరు. లైవ్ కుదరలేదు, ఒకేసారి చెప్పాలి. రెడీ, 1 2 3 స్టార్ట్. అరే, ఇది ఎవరు గూర్చి రాయబడిన మాట కాదు, సౌలు గూర్చి. సమూయేలు ప్రవక్త అంటాడు, సమూయేలు ప్రవక్త అంటాడు సౌలుతో, సౌలా నిన్ను దేవుడు ఎందుకు శిరస్సుగా చేశాడో తెలుసా? ఒకప్పుడు నీ దృష్టికి నీవు అల్పుడుగా అనుకునేవాడివి,
అది చూసి ఇశ్రాయేలీయులకు శిరస్సుగా దేవుడు మార్చాడు. అంటే బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను శిరస్సుగా మార్చాలన్నా నీ దృష్టికి నీవెప్పుడు అల్పుడుగా ఎంచుకోవాలి. జస్ట్ ఐ యామ్ డస్ట్. ఏదైనా ఉందంటే నీవు పెట్టిన భిక్ష యేసయ్యా. ఈ ఉద్యోగం నువ్వు పెట్టిన భిక్ష అయ్యా. ఈ ఆరోగ్యం నువ్వు పెట్టిన భిక్ష అయ్యా. ఈ ఇల్లు నువ్వు పెట్టిన భిక్ష అయ్యా. ఈ పిల్లలు నీవు పెట్టిన భిక్ష అయ్యా. నేను అనుభవిస్తున్న ఈ వాహనం నీవు పెట్టినటువంటి భిక్ష అయ్యా. నేను కట్టుకున్న ఈ బట్ట నీవు పెట్టిన భిక్ష అయ్యా. నేను సంపాదించిన పొలం ఇది నీవు పెట్టిన భిక్ష అయ్యా అని. మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకు మాత్రమే కలుగునుగా. కానీ ప్రతి విషయంలో నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రభువుని హెచ్చిస్తే ఆయనను హెచ్చించే కొలది దేవుడు నిన్ను హెచ్చించటం ప్రారంభిస్తాడు. అందరూ నా వైపు చూడండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? పెద్దగా. పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయి? ఏదో ఫోటో చూపించావు తమ్ముడా. పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయి? 39. కొత్త నిబంధనలు ఎన్ని ఉన్నాయి? 27. రైట్. ఈ 27 పుస్తకాల్లో మొట్టమొదటి పుస్తకం పేరేంటి? ఈ 27 పుస్తకాల్లో మొట్టమొదటి పుస్తకం పేరేంటి? ఆదికాండం ఉంది ఎవరు? 27 పుస్తకాల్లో క్రొత్త నిబంధనలో మొట్టమొదటి పుస్తకం పేరు మత్తయి సువార్త. నేనంట యేసు ప్రభు వారికి బంధువులు యోహాను యాకోబు. యోహాన్ రాసిన పుస్తకం ముందు పెట్టల. ఎట్ దట్ సేమ్ టైం యోహాను గారు కూడా మంచి భక్తుడు, యేసు ప్రభును రొమ్మును ఆనుకున్న శిష్యుడు. ఆయన రాసిన పుస్తకం పెట్టల. లోకా డాక్టర్ గారు తెలుసా మీకు? లోకా డాక్టర్ గారు రాసిన పుస్తకం పెట్టల. మార్కు ఉన్నాడే, ఆయన కూడా మామూలుడేం కాదు. మార్క్ ఎవరో తెలుసా? మేడగది మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చారే. కొంతమంది భక్తులు అంటారు ఆ ఇల్లు మార్కు వాళ్ళదేనని. అపోస్తలుడైన పౌలు వారు చెరసాలలో ఉన్నప్పుడు సంఘమంతా కూడుకొని ప్రార్థన చేసిందే ఆ ఇల్లు మాత్రం మార్కుదని కన్ఫర్మ్గా బైబిల్లో రాయబడింది. అంత గొప్ప భక్తుడు. డెఫినెట్గా ఆయన రాసిన పుస్తకం అన్న పెట్టాలి. వాళ్ళ ముగ్గురులో ఎవరి పెట్టకుండా ఎవరి పుస్తకం పరిశుద్ధాత్ముడు ముందు చేర్చాడు తెలుసా? మత్తయి భక్తుడు. అంటే వాళ్ళలో లేదు అని చెప్పను, మత్తయిలో ఉన్న ఒక సాటి లేని గుణం ఏంటో తెలుసా? మత్తయి సువార్త 10వ అధ్యాయం 3వ వచనం. రైట్, నాతో కలిసి చెప్పండి. ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సొంకరి అయిన మత్తయి, అల్పయి కుమారుడు యాకోబు, తద్దయ్యను మారు పేరు కలిగిన లెబ్బయి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆప్చన చాలు. అందరు నా వైపు చూడండి. ఆమెన్. ఒక విచిత్రం, వాక్య ప్రేమికులారా నా వైపు చూడండి. ఒక విచిత్రం. అన్న ఇందులో విచిత్రం ఏముంది అంటారా? మత్తయి సువార్త 10వ అధ్యాయం మొదటి వచనాల్లో అపోస్తుల 12 పేర్లు రాశాడు. ఎవరు రాశారు? మత్తయి భక్తుడు రాశాడు. వ్రాయించింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. వ్రాసింది మాత్రం మత్తయి భక్తుడు. మత్తయి భక్తుడు వాళ్ళను గూర్చి పరిచయం చేసేటప్పుడు ఫిలిప్పు అని రాశాడు, బర్తలోమయి అని రాశాడు, తోమా అని రాశాడు. తన పేరు దగ్గరికి వచ్చేసరికి సొంకరి అనేది డిగ్రీయా, పాపులకు పెట్టే పేరా? చెప్పాలి సార్. సొంకరి అనేది అది పెద్ద డిగ్రీయా, పరిచయులకు పెట్టే డిగ్రీ లాంటిదా, ధర్మశాస్త్రోపదేశకులకు పెట్టే డిగ్రీ లాంటిదా, పాపులకు పెట్టే డిగ్రీలా? కదా. యూదులు సొంకరులను వెలివేశారు, నీచంగా చూశారు, అంటరాని వాళ్ళుగా ఎంచారు. అంత నీచంగా చూస్తే ఎవరిని సొంకపు కొత్తదారులు నీచంగా చూస్తే గతంలో తన స్థితి ఏదో అది చెప్తున్నాడు. ఏమని? సొంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడుగు. పెద్దగా చెప్పాలరా తల్లి. మత్తయి తండ్రి పేరేంటి? అల్ఫయి. మత్తయి భక్తుడు, యాకోబు భక్తుడు, వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు. యాకోబులు అపోస్తుల్లో 2 ఉన్నారు. యోహాను తమ్ముడు యాకోబు ఉన్నాడు. ఈ యాకోబు వేరు. ఈ యాకోబు ఎవరో తెలుసా? మత్తయి భక్తుని యొక్క సహోదరుడు.
వాస్తవంగా ఇలా రాయాలి. అల్ఫయి కుమారులైన మత్తయి, యాకోబు అని రాయాలి. తన పేరు దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ నాన్న పేరు రాయకుండా ఏమంటాడు చెప్పండి? నేను సొంకరినయ్యా, నేను సొంకరినయ్యా, నేను సొంకరినయ్యా, నేను వెలివేయబడిన వాడినయ్యా. ఆ దీనత్వాన్ని దేవుడు చూసి వెలివేయబడిన వాడినే, తృణీకరించబడిన వాడినే మూలకు తలరాయిగా దేవుడు మార్చేశాడు. ఎప్పుడు నిన్ను గూర్చిన పరిచయం, నిన్ను గూర్చి మాట్లాడేటప్పుడు ఎంత తగ్గించుకొని మాట్లాడతావో ఆ తగ్గింపే నీ హెచ్చింపు కారణంగా దేవుడు చెయ్యునుగాక.